నమస్తేనండి. నమస్తే వెంకటకృష్ణ గారు. నమస్తే బాబు గారు. అసలు ముందు ఇవాళ పొంగనూరులో ఏం జరిగింది? అసలు ప్యానల్లో ఉండే పెద్దలకందరికీ కూడా నమస్కారాలు సార్. నమస్తే. ఈరోజు అందరూ గమనించాల్సింది ఒకటే, తిరుపతి నుంచి ఒక ఎంపీ గారు బయలుదేరేటప్పుడు ప్రతి ఒక్కరికి ఇదివరకు ఇంటిమేషన్ ఇచ్చి, పోలీస్కి ఇంటిమేషన్ ఇచ్చి, ఇదివరకు ఏదో నా మీద దాడులు జరిగినాయి, అది జరిగినాయని చెప్పి మీడియాకంతా గత వారం రోజులంతా చెప్పి పెద్ద హడావుడి చేసిన వ్యక్తి ఈరోజు పొంగనూరుకి మార్నింగ్ 8:30కే ఎవరికి చెప్పకుండా, ఎక్కడ ఎవరికి ఇంటిమేషన్ లేకుండా, పోలీసుకి చెప్పకుండా నువ్వు కేవలం ఒక యూనివర్సిటీ నుంచి నీ గుండాలను పిలుచుకొని 10 వెహికల్స్కు నువ్వు నేరుగా పొంగనూరుకు వచ్చి మాజీ ఎంపీ రెడ్డపింట్లో కూర్చొని ఒక ప్లాన్ ప్రకారము, ఒక పథకం ప్రకారము నీకు ఎస్కార్ట్లు కావాలనుకున్నావని పోలీస్కి ఇంటిమేషన్ వల్ల, పోలీస్కే ఇంటిమేషన్ లేదంటే నువ్వు ఒక పథకం ప్రకారము ఈరోజు వచ్చి నీ మాజీ ఎంపీ ఇంట్లో కూర్చొని నువ్వు అక్కడ ముందే రాళ్ళు, బాటల్స్, కట్టెలు పెట్టుకొని తెలుగుదేశం వాళ్ళు వస్తారని చెప్పి మార్నింగ్ 8:30కే నువ్వు అక్కడికి రావాల్సిన అవసరం ఏముంది నేను అడుగుతాను. మీరు ఒక పథకం ప్రకారం వచ్చి కూర్చొని తెలుగుదేశం పార్టీ ఎవరు వచ్చినారు అక్కడికి? నువ్వు రాగానపల్లి భూముల్లో 950 ఎకరాల భూములు కబ్జా చేసినారు. కబ్జా చేసినారా లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఆ రైతులు నోరు కొట్టినావు కాబట్టి వాళ్ళు అడిగేదానికి ప్రయత్నం చేశారు. అదేవిధంగా నువ్వు ప్రాజెక్టులు కట్టుకున్నావు, ప్రాజెక్టుల్లో ఉన్న లాభం, కాంట్రాక్టర్ లాభం అంతా తినేసినావు. పూర్తిగా రైతులకు ₹1 కూడా కాంపన్సేషన్ ఇచ్చిన పాపాన పోలా. పూర్తిగా నీ కట్ట వరకు చేసుకున్నావు, రైతులను పూర్తిగా వదిలేసినావు. 3 ప్రాజెక్టులు చేస్తే 3 ప్రాజెక్టుల కింద రైతులు నోరు కొట్టావు. ఇవన్నీ అడిగేదానికి ఒక 200 మంది రైతులు వస్తే విపరీతంగా రాళ్ల వర్షం మిద్దెల మీద నుంచి మీరు వీడియోస్ చూడండి. మిద్దెల మీద నుంచి రాళ్ళు, కర్రెలు, కట్టెలతో, బాటలతో విసిరేసి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, అక్కడుండే రైతుల మీద పూర్తిగా రాళ్ల దాడి చేసి ఎంతో ఈరోజు 8 మందిని హాస్పిటల్ పాలు చేశారు. ఇవన్నీ ఒక పథకం ప్రకారం ఆయన చేసి అది తెలుగుదేశం వాళ్ళ మీద సృష్టించాలని చెప్పి పెద్ద ఒక ప్రయత్నము, ఇది మాత్రం ఒక పథకం ప్రకారం చేసుకొని ఈరోజు ఎంపీ గారు అడిగి వచ్చినారు. ఇవన్నీ గమనిస్తున్నారు. మీరు కూడా వీడియోస్ చూడండి. క్లియర్ కట్గా ఈ 2 నెలల్లోనే ఎందుకంత ఆత్రం, ఏం ఓపెనింగ్లు ఉన్నాయని, ఏం కార్యక్రమాలు చేసినారని, ఎవరిని కార్యకర్తలు పొంగనూరులో ఎవరిని కొట్టినారని, తెలుగుదేశం కార్యకర్తలు ఎవరి జోలికి పోయిన పాపానే పోలేదు. నువ్వు చేసిన సంస్కృతి మేము దాన్ని రిపీట్ తలుచుకోలేదు. మేము పూర్తిగా సహనముతో అక్కడ కార్యకర్తలు లాస్ట్ టైము మీరు చేసిన పనులు మేము చేయకూడదని చెప్పి ఒక ఓపికతో మేము ఉంటే నువ్వు ఒకసారి రెచ్చగొడతావు, మీ నాయన ఒకసారి రెచ్చగొడతావు. మీరు రెచ్చగొట్టే ధోరణి చేసుకొని దొంగదారిని వచ్చి మీరు వచ్చి మీ ఆఫీసుల్లోకి వచ్చి మీరు రెచ్చగొట్టినారా? తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, రైతులు రెచ్చగొడతారని నేను అడుగుతాను. అయితే బాబు గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు ఆ రోజు